హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆశ్రిత వరల్డ్. శ్రావణ మాసం వచ్చేసింది కదా. శ్రావణ మాసం అంటేనే మనందరం వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటాము. ఈ వరలక్ష్మి వ్రతం రోజు మనం అమ్మవారిని చాలా అందంగా అలంకరించుకుంటూ ఉంటాం కదా. ఈసారి అమ్మవారిని మరింత అందంగా చాలా తక్కువ టైంలో ఎలా అలంకరించుకోవచ్చో నేను వీడియోలో చూపిస్తాను, చూసేయండి. జస్ట్ ఒక బ్లౌజ్ పీస్ యూజ్ చేసుకొని మనం అమ్మవారికి శారీ అనేది రెడీ చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం బ్లౌజ్ పీస్ ని చిన్న చిన్న కుచ్చుల్లాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత చిన్నగా ఈ కుచ్చులు అనేవి రెడీ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న కుచ్చులు పెట్టడం వల్ల మనకి అమ్మవారికి చీర కట్టినప్పుడు చుట్టూరా చీర వస్తుంది. అలాగే చూడ్డానికి కూడా అమ్మవారు నిండుగా చాలా కలగా అందంగా కనిపిస్తారు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత మనం క్లిప్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇలా క్లిప్స్ పెట్టడం వల్ల మనకి కట్టేటప్పుడు చాలా ఈజీగా అవుతుంది. కుచ్చులు కూడా విడిపోకుండా ఉంటాయి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మధ్యలోకి ఒక పిన్ పెట్టుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ చివర్లకు కూడా ఇంకొక పిన్ పెట్టుకోవాలి. ఆ చివర ఒక పిన్, ఈ చివర ఒక పిన్ పెట్టుకోవడం వల్ల మనం రెడీ చేసుకున్నప్పుడు అమ్మవారిని చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా రెడీ చేయొచ్చు. అమ్మవారిని ఎలాంటి హడావిడి లేకుండా, టెన్షన్ లేకుండా అమ్మవారి పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు. చూసారు కదా, ఫస్ట్ మిడిల్ లో పెట్టాక ఆ తర్వాత ఇట్లాస్టిక్ అట్లాస్టిక్ కూడా సమానంగా కుచ్చులు రెడీ చేసుకొని మనం క్లిప్ పెట్టుకున్నామంటే అస్సలు కదలకుండా ఉంటాయి. ఇలా మనం సమానంగా రెడీ చేసుకొని పెట్టుకుంటే కట్టుకునేప్పుడు ఈజీగా అవుతుంది, డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. ఇలా మనం చాలా ఈజీగా అమ్మవారిని రెడీ చేసుకోవచ్చు. చాలా తక్కువ ఖర్చులో చాలా అందంగా అమ్మవారిని రెడీ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏ బ్లౌజ్ ఉంటే ఆ బ్లౌజ్ తో ట్రై చేయండి, సరే చాలా అందంగా కుదురుతుంది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బ్లౌజ్ కి మధ్యలో ఒక సేఫ్టీ పిన్ పెట్టుకోవాలి. ఇలా సేఫ్టీ పిన్ పెట్టడం వల్ల మనం కలశంకి చాలా ఈజీగా ఈ శారీని అరేంజ్ చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా రెడీ చేసుకొని ఇప్పుడు మనం కలశానికి అలంకరించుకోవాలి. బ్లౌజ్ పీస్ అనేది కిందకి జారకుండా బ్యాక్ సైడ్ కి ఒక పిన్ పెట్టుకున్నామంటే చాలా నీట్ గా ఉంటుంది, చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కుచ్చులన్నీ అమ్మవారు చుట్టూరా వచ్చేట్టు వీడియోలో చూపిస్తున్నట్టుగా అరేంజ్ చేసుకోవాలి. ఒకదాని పక్కన ఒకటి పెట్టుకున్నామంటే చాలా నీట్ గా ఉంటుంది. సేమ్ మనం శారీ కట్టుకున్నట్టుగానే లుక్ అనేది వస్తుంది. వీడియోలో మీరే చూడండి, చుట్టూరా అమ్మవారికి మనకి బ్లౌజ్ పీస్ అనేది రెడీ అయ్యింది. ఇప్పుడు అమ్మవారి ఫేస్ అనేది అరేంజ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత మంచి లుక్ వచ్చిందో అమ్మవారి ఫేస్ పెట్టగానే. ఆ తర్వాత అమ్మవారికి మనం ఫ్లవర్స్ అనేవి పెట్టుకోవాలి. అమ్మవారికి కమ్మలు పెట్టాలి, ఒడ్డాలం పెట్టాలి, నగలు అన్ని మన దగ్గర ఏముంటే అవన్నీ అరేంజ్ చేసుకోవాలి. ఎంత అందంగా ఉంటుందంటే అమ్మవారు చూడడానికి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అమ్మవారు అంటేనే అలంకరణ కదా, ఎంత వీలైతే అంత మంచిగా అలంకరించుకోవాలి. ఫస్ట్ టైం చేసేవారు కూడా ఎలాంటి హడావిడి లేకుండా చాలా ఈజీగా ఇలా సింపుల్ గా రెడీ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లో ఎవరైతే ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం చేస్తున్నారో లేదంటే ఇదివరకు చేసుకున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.